అందరికీ నమస్కారం. ఈరోజు మా కౌన్సిల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పి వాయిదా తీర్మానం కోరడమైంది. దాన్ని ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానికి నిరసనగా మేమందరము సభ్యులందరూ కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఎంత ఘోరంగా అంటే, మేమున్న సభ్యుల కంటే డబల్ మార్షల్స్ని తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దీనికి నిరసనగా మేము వాకౌట్ చేసి బయటకు వచ్చేసాము. నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఎన్నికల టైంలో యువతని, నిరుద్యోగుల్ని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని 20 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అంటే ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తామని చెప్పారు. 10 నెలలు కావస్తూ ఉంది, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 5 క్వార్టర్స్లో పెండింగ్ ఉన్నాయి. అంటే 3,900 కోట్లు ఈరోజు పెండింగ్ ఉన్నాయి. అలాగే వసతి దీవెన బకాయిలు 1,100 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈరోజు తీసుకుంటే కాలేజీల్లో హాల్ టికెట్స్, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి హాల్ టికెట్స్ కోసం పిల్లలు కాలేజ్ దగ్గరికి వెళ్తే ఫీజులు కడితేనా హాల్ టికెట్స్ ఇస్తామంటున్నారు. అందువలన పేరెంట్స్ అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కనీసం కనికరం లేదు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకోసం? పేదవాడికే పరిమితమైన, పెద్ద ధనవంతులకే పరిమితమైన ఈ ఉన్నత విద్య అనేది పేదవాడిలో అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఉన్నత చదువులు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాం. 93% విద్యార్థులు అందులో లబ్ధిదారులు అయ్యేట్టుగా 100% ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న తన 5 ఏళ్ల పాలనలో చేయడం జరిగింది. అంత చక్కగా పేద విద్యార్థులు ఉన్నత చదువు చదవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తే ఈరోజు పేద విద్యార్థులు ఉన్నత చదువుకు ఈ కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. దీనికి నిరసనగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటూ ఎందుకు ఈ కూటమికి ఓటేసామా అని బాధపడుతూ ఉండే పరిస్థితి ఈరోజు ఉంది. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఒక్కరికైనా ఇచ్చారా? అలాంటప్పుడు నిరుద్యోగ భృతి అయినా 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వని పరిస్థితి. మరి 1,35,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ అప్పులతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కట్టొచ్చు కదా. అలాంటి ఉద్దేశం ఏది ఈ ప్రభుత్వానికి లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ ఏడాది వస్తున్న మన బడ్జెట్ ప్రవేశపెట్టిన నెక్స్ట్ ఏడాది కలిపితే 7,000 కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ అవసరం ఉంది. కానీ కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకు 10 లక్షల చొప్పున సహాయం చేస్తాము అని చెప్పేసి ఎక్కడైనా ఒక్కరికైనా చేశారా? 10 నెలలైంది. సో ఇన్ని రకాలుగా యువతకి, నిరుద్యోగులకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెట్ట నిలువుగా మోసం చేసింది, దగా చేసింది, వంచన చేసింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాడే పార్టీ కాబట్టి విద్యార్థుల తరపున, నిరుద్యోగ యువత తరపున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. అలాగే వైద్య కళాశాలలు మీ అందరికీ తెలుసు, ఇంతవరకు 11 కాలేజీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 17 వైద్య కళాశాలలు నిర్మాణం ప్రారంభించడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రైవేటైజేషన్ చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ పేద విద్యార్థులకి వైద్యం అందించడానికి, ప్రజలకి మంచి వైద్యం అందించడానికి వైద్య కళాశాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కోరుకుంటూ, ఆ ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనని విరమించాలని కోరుకుంటూ కూడా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, అలాగే నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, మెగా డిఎస్సి కూడా ప్రకటించాలని కోరుకుంటూ, అమ్మఒడి కూడా తక్షణమే విడుదల చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు శాసన మండలిలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, విద్యార్థులకి
ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని, ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతిని, ఇవ్వాల్సినటువంటి పీజీ రీయింబర్స్మెంట్ని డిమాండ్ చేస్తూ మేము నినాదం చేయడం జరిగింది. ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా, నియంత్రితంగా వ్యవహరించిందంటే, ఉన్న సభ్యులు మేము ఎంతమంది ఉంటే అంతమంది కంటే ఎక్కువ మార్షల్స్ ప్రవేశపెట్టి మా యొక్క డిమాండ్ని వినిపించకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మమ్మల్ని ఈవేళ చాలా దారుణంగా వ్యవహరించిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజుని బాబు గారు వస్తే జాబ్ వస్తుందన్నారు, బాబు షూరిటీ అన్నారు, భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు. మరి ఎవరికి భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చారో ఇప్పటి వరకు ప్రభుత్వం జవాబుదారీ లేదని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జనవరి మాసంలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఒకవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే కనుక కాలర్ పట్టుకుని అడగమని చెప్పినటువంటి నారా లోకేష్ గారు వాళ్ళు ఎన్ని సభలో ఉన్నారు, వారి కూడా సమాధానం చెప్పకుండా మా యొక్క సభ్యుల యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు మార్షల్ని పెట్టి ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యకు నిరసనగా మేము వాకౌట్ చేశాం. అయినప్పటికీ ప్రజల పక్షాన మీ మీడియా ద్వారాగా మేము ఖచ్చితంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి కానీ, జాబ్ క్యాలెండర్కి కానీ ఖచ్చితంగా రిలీజ్ చేయండి. రిలీజ్ చేయకపోతే కనుక ప్రజల నుంచి విపరీతమైనటువంటి తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ద్వారా మీరు పూర్తిగా ఈ రాష్ట్రంలో నష్టపోతారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు పీజు పోరు కార్యక్రమాన్ని బయట చేస్తే కనుక మేము లోన పోరు చేసినటువంటి కార్యక్రమాన్ని మీకు అందరికీ తెలియపరుస్తూ, మరి ఖచ్చితంగా ఈ గవర్నమెంటు, ఈ ప్రభుత్వము ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం తొందరలో వస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనమండలిలో జరిగింది చూస్తే ఎప్పుడూ జరగని రకంగా మార్షల్స్ని పెట్టడం జరుగుతోంది. శాసనమండలి అంటేనే పెద్దల సభని అందరం చెప్తాం. అటువంటి గౌరవమైన సభలో మాకు హక్కుగా మా నిరసన కార్యక్రమాన్ని తెలిపే హక్కు మాకుండగా మా హక్కులు కాలరాసే రకంగా ఈ కూటమి ప్రభుత్వం మార్షల్స్ని పెట్టి మా గొంతు నొక్కాలని చేయడము దుర్మార్గమైన చర్య. ఈ రకంగా ఎందుకు చేస్తూ ఉందయ్యా అంటే, బాబు చెప్పిన ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేకపోతా ఉన్నాడయ్యా. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఈ రోజు వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కౌన్సిల్లో లోకేష్ గారు మంత్రి గారు కూడా ఉన్నారు. మనమందరికీ తెలుసు, ఇవ్వకుంటే కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పారు. ఈరోజు ఏం సమాధానం చెప్తారు మీరు ప్రజలకు? డిఎస్సీ అని చెప్పారు, అది లేదు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మీరు నెరవేర్చకుండా మీరు కాలయాపన చేస్తూ ప్రజలను మోసబుచ్చుతూ నిరుద్యోగులతో ఆటలాడుకుంటూ 20 లక్షల ఉద్యోగాలని చెప్పారు. ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. మీరు 3000 నిరుద్యోగ భృతి అని చెప్పారు, అది ఇవ్వలేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కలెక్టర్ కార్యాలయంలో ముట్టడిగా చేస్తూ దానికి అనుబంధంగా మేము ప్రజల తరఫున కౌన్సిల్లో గొంతు విప్పితే మార్షల్స్ని పెట్టి మీరు దౌర్జన్యం చేస్తారా? ఇది ఈ ప్రజాస్వామ్యంలో చేసే పద్ధత. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు సరైన పాఠం మీకు తెలిపే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీరు ఈ రకంగా మోసం చేస్తారా? ఒక్క గ్యారంటీ, ఒక్క మాటకు కూడా గ్యారంటీ లేదా? ఇన్ని రకాలుగా మోసం చేయడమా మీరు? ఈ రకంగా మండలిలో ఎప్పుడూ జరగలేదు మార్షల్స్ను పెట్టి ఈ రకంగా చేయడం. అందుకే మేము ఈరోజు వాకౌట్ చేశాం. మేము ఎప్పుడు ప్రజలతో పాటే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం. ప్రజల తరఫున గొంతెత్తి మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే వరకు మీతో పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాం. సెలవు. జై జగన్. మండలిలో జరిగినటువంటి సంఘటనలు చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా
ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మాటలు వాగ్దానాలు ఏవీ నెరవేర్చినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. ఈసారే కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఉద్యోగులకి 30 లక్షల వరకు ఉద్యోగాలు కల్పిస్తాను, నిరుద్యోగులకి దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని హామీ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ఎన్నికల సందర్భంలో కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన పక్షంలో నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల సందర్భంలో మాట ఇచ్చి హామీ ఇచ్చి అనేక రకాలుగా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అబద్ధాలపు ప్రచారాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా పెద్ద స్థాయిలో లక్షలాది మంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. ఇవాళ ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఎందుకంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా దాదాపు 3,900 కోట్లు బకాయిలు ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో పెట్టింది కేవలం 2,600 కోట్లు మాత్రమే. గడిచిన బడ్జెట్లో అది కూడా పెట్టలేదు. ఇదంతా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ పరిపాలన. ఫీజు రియంబర్స్మెంట్ కనుక 20 లక్షల మంది విద్యార్థులకు ఇస్తే 7,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఇవ్వాలి. గడిచిన సంవత్సరం 7,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కనీసం బడ్జెట్ కేటాయింపుల్లో రూపాయి కూడా కేటాయించకుండా, ఇచ్చిన మాట నెరవేర్చకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైచిలుకు నిరుద్యోగులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టారు. అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద పెడతామని చెప్పారు. మరి ఇప్పటికీ దాదాపు 10 నెలలుగా వస్తుంది. ఏమైంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానం? లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు ఇవాళ మీ సంతకం గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకు మోసపూరితమైనటువంటి మాటలు, మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే మాట మీరు మాట్లాడుతున్నారు. మీ మోసపూరితమైనటువంటి మాటలకి, అబద్ధపు ప్రచారాలకి, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయే దానికి వ్యతిరేకంగా ఇవాళ కౌన్సిల్లో ప్రజల గొంతుకై వినిపించాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మొత్తం కూడా తమ నిరసన గలాన్ని తెలియజేస్తూ విద్యార్థుల పట్ల మండలిలో మాట్లాడాలి, ఇచ్చిన మాట నెరవేర్చాలి అని మేము ప్రశ్నిస్తే దుర్మార్గమైనటువంటి వ్యవహారం చేశారు. మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కడ పోలీసులను పెట్టి బలవంతంగా ఇవాళ బల ప్రయోగం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ మండలంలో వచ్చింది. ఇవాళ ఇదే మంచి పరిపాలన? గౌరవ సభ్యుల్ని అవమానించినటువంటి పరిస్థితి ఇది. ప్రజల పక్షాన నిలబడి, విద్యార్థుల పక్షాన నిలబడి, నిరుద్యోగుల పక్షాన నిలబడి మా గొంతుని మండలంలో వినిపించడానికి కూడా అవకాశం లేని విధంగా దుర్మార్గమైనటువంటి వ్యవహరించినటువంటి తీరుకి నిరసనగా ఇవాళ మేమందరం కూడా వాకౌట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు. ఇవాళ 3,900 కోట్ల రూపాయలు ఇస్తానన్నటువంటి మాట ఇవాళ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న మాట లేదు, నిరుద్యోగ భృతి లేదు. వీటన్నిటికీ నిరసనగా మండలి నుంచి ఇవాళ సభ్యులుగా వాకౌట్ చేసి ప్రజలు కూడా ఆలోచించవలసిందిగా ఈ ప్రభుత్వ విధానాలని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని ఆలోచించవలసిందిగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.